హాయ్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ 57కి స్వాగతం. ఐస్ యూనివర్స్ ప్రకారం రాబోతున్న శాంసంగ్ స్లిమ్మెస్ట్ S25 ఎడ్జ్ మొబైల్ 158.2 x 75.5 x 5.84 mm థిక్నెస్తో వస్తుంది. కేవలం 3900 mAh బ్యాటరీతో వస్తున్నట్టు సమాచారం. అలాగే 200 MP HP2 ప్రైమరీ సెన్సార్, 12 MP అల్ట్రావైడ్ కెమెరాస్తో పాటు ఎటువంటి టెలిఫోటో కెమెరాస్ ఉండవు. ఈ 200 MP కెమెరా సెన్సారే జూమ్ రిక్వైర్మెంట్స్ ని హ్యాండిల్ చేయగలదు. ఈ ఇయర్ ఏప్రిల్ ఆర్ మేలో ఈ మొబైల్ లాంచ్ అవ్వచ్చు. USA మరియు యూరోప్ లో మార్చ్ 19న పిక్సెల్ 9a మొబైల్ లాంచ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పిక్సెల్ 9a అఫీషియల్ మొబైల్ కేసెస్ ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ఆండ్రాయిడ్ అథారిటీ ఈ ఇమేజెస్ ని రివీల్ చేసింది. కేస్ డిజైన్ చూస్తుంటే పిక్సెల్ 9 లాగే అనిపిస్తుంది. ఇమేజెస్ ప్రకారం బాటమ్ బెజల్స్ కాస్త చిన్నగా ఉన్నాయి ప్రీవియస్ పిక్సెల్ 8a తో పోలిస్తే. 9a మొబైల్ 4 రంగులలో లభిస్తుంది. అవే పియోనీ, ఓబ్స్టిన్ బ్లాక్, ఐరిస్ పర్పుల్, పోర్సిలిన్ వైట్. నథింగ్ కంపెనీ మార్చ్ 4న నథింగ్ 3a సిరీస్ తో వస్తున్న విషయం తెలిసిందే. ప్రజెంట్ నథింగ్ 3a సిరీస్ ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని కంపెనీ అనౌన్స్ చేసింది. చెన్నై ఫ్యాక్టరీలోనే ఈ నథింగ్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగబోతుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వచ్చే ఈ మొబైల్ ని ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా ప్రీవియస్ గా వచ్చిన నథింగ్ ఫోన్ 2 లాగా ఓవర్ ప్రైస్ లో రాకపోతే చాలు. ఐక్యూ కంపెనీ IQ12 మొబైల్ కి అప్డేట్ పాలసీని రివైజ్ చేసింది. 2027 వరకు ఈ ఫోన్ కి సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. అంటే 4 years OS అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ఎక్స్టెండ్ చేసింది కంపెనీ. ఈ IQ12 5G మొబైల్ 2023లో లాంచ్ అయింది. ఈ నిర్ణయం వల్ల యూజర్స్ కి మొబైల్లో సెక్యూరిటీ, పర్ఫార్మెన్స్ బాగుంటాయి. IQ లవర్స్ కి పండగే ఇక. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. రియల్మీ P3 Pro గీక్ బెంచ్ లో స్పాట్ అయింది. ఈ గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం 12GB ర్యామ్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 OS తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. రియల్మీ P3 Pro గీక్ బెంచ్ స్కోర్ ప్రీవియస్ P2 Pro ని బీట్ చేసింది. అఫీషియల్ పోస్టర్ ద్వారా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. సూన్ లాంచ్ కాబోతున్న ఈ మొబైల్ ని ఫ్లిప్కార్ట్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు. 6000 mAh బ్యాటరీతో స్లిమ్మెస్ట్ ఫోన్ గా వస్తున్న Vivo V50 ఇండియాలో ఫిబ్రవరి 17న లాంచ్ అవ్వబోతుంది. చైనాలో వచ్చిన Vivo S20 మొబైల్ కి రీబ్రాండెడ్ వర్షన్ ఇది. రూమర్స్ ప్రకారం క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 SoC ఉంటుంది. IP68 అండ్ IP16 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇంట్రెస్టింగ్ గా అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండిటిలోనూ మొబైల్ లాంచింగ్ పేజ్ రివీల్ అయ్యాయి. నాకేం తక్కువ అండి, ఎందుకు నన్ను ఎవరు అలా చేస్తారు? నాకేం తక్కువ. 91 మొబైల్స్ వెబ్సైట్ ప్రకారం జెప్టో యాప్ ద్వారా 10 minutes లో కార్ టెస్ట్ డ్రైవ్ కూడా ఇప్పుడు మనం చేయొచ్చు. అవునా, నిజమా? ఈ ఫీచర్ ఫిబ్రవరి 8 నుంచి మొదలైంది. మనం షెడ్యూల్ చేసుకుని స్కోడా కొడాక్ కార్ ని టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. అలాగే జెప్టో నుంచి ఓన్లీ టెస్ట్ డ్రైవ్స్ మాత్రమే చేయొచ్చు. కార్ డెలివరీస్ లాంటివి చేయట్లేదు ప్రజెంట్. ఆప్షన్ కూడా స్కోడా అండ్ జెప్టో పార్ట్నర్షిప్ వల్ల కుదిరింది. రీసెంట్ టైమ్స్ లో ఈ 10 minutes డెలివరీ యాప్స్ ఎవరికి ఎవరు తగ్గట్లేదు. ఇది వ్యాపారం. వాట్సాప్ యాప్ సూన్ సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతుంది. ఇక నుంచి మనం వాట్సాప్ యాప్ లో బిల్ పేమెంట్స్ ని చేసుకునే సదుపాయం. వీటిలో ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటర్ బిల్స్, రెంట్ పే లాంటివి చేయొచ్చు. ఇండియాలో వాట్సాప్ యాప్ లో UPI బేస్డ్ పేమెంట్ ఆప్షన్ ఇంతకు ముందే ఉంది. ఆండ్రాయిడ్ అథారిటీ రిపోర్ట్స్ ప్రకారం వాట్సాప్ యాప్ ఈ బిల్ పేమెంట్స్ ఆప్షన్ ని తీసుకొచ్చి గూగుల్ పే, పేటిఎం కి పోటీ ఇవ్వాలని చూస్తుంది. ఇండియాలో ఈ వాట్సాప్ యాప్ ఈ ఆప్షన్ తీసుకురావడం మేజర్ స్టెప్. అలాగే టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. శాంసంగ్ కంపెనీ తమ అప్కమింగ్ మొబైల్స్ లో బ్యాటరీ కెపాసిటీస్ ని పెంచాలని చూస్తుంది. FN న్యూస్ ప్రకారం ప్రజెంట్ ఉన్న బ్యాటరీ టెక్ కాకుండా సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ తో వస్తున్నట్లు సమాచారం. సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ కలిగిన మొబైల్స్ 7000 mAh వరకు బ్యాటరీ కెపాసిటీస్ తీసుకొస్తున్నారు. శాంసంగ్ నుంచి మంచి మూవ్ అని చెప్పొచ్చు. అలాగే ఇయర్స్ నుంచి వస్తున్న ఆ ఫాస్ట్ ఛార్జింగ్ మీద కూడా ఫోకస్ పెడితే బాగుంటుంది.
యాపిల్ కంపెనీ యూజర్స్ కి ఎమర్జెన్సీ iOS 18.3.1 iPadOS 18.3.1 అప్డేట్ తీసుకొచ్చింది. యాపిల్ డివైజెస్ లో సెక్యూరిటీని ఫిక్స్ చేయడానికి ఈ అప్డేట్ ని తీసుకొచ్చారు. యాపిల్ డివైజెస్ లో అటాకర్స్ USB పోర్ట్ ద్వారా యూజర్స్ డేటాని థెఫ్ట్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ అప్డేట్. ఈ అప్డేట్ వల్ల లాక్డ్ ఐఫోన్ లో USB రిస్ట్రిక్టెడ్ మోడ్ అనే సేఫ్టీ ఫీచర్ ని తీసుకొచ్చారు. యాపిల్ యూజర్స్ ఉంటే అప్డేట్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మరి మా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్.